ఓం భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. చతుర్థాధ్యాయస్య ద్వితీయः ఖండः. మొదటి ఖండం ఆఖ్యాయిక చూసాం. మనం ఆఖ్యాయిక నడుస్తాం. ఇంకా కొంత ఆఖ్యాయిక, ఈ ఉపదేశం ఆరంభమయ్యే ముందు ఇంకా కొంత ఆఖ్యాయిక. మొదటి ఖండంలో ఈ విధంగా ఈ హంసలు రెండు సంవాదము, హంసల సంవాదము, ఆ సంవాదంలో భాగంగా ఈ ఆ, జానశ్రుతికి రైక్కుడి యొక్క పరిచయం కలగడం. రైక్కుడు అనేవాడు కూడా ఉన్నాడు. వాడు ఇంకా 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 ఈ జానశ్రుతి కంటే కూడా ధర్మాత్ముడు, రైట్? శ్రేష్టమైనటువంటి సాధనలు చేస్తున్నటువంటి వాడు అని ఒక పరిచయం జానశ్రుతికి ఏర్పడింది ఆ ఆ, హంసల ద్వారా. అందుకనే ఇక్కడ హంసలని మనం ఆ, ఏదో ఎవరో ఋషులు లేక దేవతలు ఆ విధంగా హంసల రూపంలో వచ్చి ఈ జానశ్రుతికి వాళ్ళు దర్శనమిచ్చి వాడికి ఒక మార్గం, ఎలా తర్వాత సాధనను గ్రహించాలి అనేటువంటిది ఉన్నారు అని చూసాం. అదేవిధంగా ఆ విషయం తెలుసుకున్నటువంటి జానశ్రుతి కూడా ఆ రైకుణ్ణి దర్శించి ఆ జ్ఞానాన్ని, ఆ విద్యని పొందాలనేటువంటి కుతూహలం కలిగి ఉండడం, అదంతా చూశాం. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు అనేది తెలుసుకున్నాడు సేవకుడి ద్వారా. ఇక రెండవ ఖండంలో స్వయంగా తాను జానశ్రుతి రాజు ఆ రైకుడి దగ్గరికి బయలుదేరి విద్యను అర్థించడం అని ఇక్కడ రెండవ ఖండం, ద్వితీయ ఖండ. తదుహ జానశ్రుతిः పౌత్రాయణः షట్శతాని గవాం నిష్కम् అశ్వతరీ రథం తదాదాయ ప్రత్యక్రమే తగంహ అభ్యువాదం. తద్ తదనంతరం ఆ సమయంలో ఆ జానశ్రుతి పౌత్రాయణ. సో పుత్రుడి యొక్క పౌత్రాయణ. సో పుత్రుడు అంటే ఇక్కడ వ్యక్తిని చెప్పుకుంటుంది, వ్యక్తి పేరు అనేసి. సో ఆ పౌత్రాయణ జానశ్రుతి అనే పేరు, పౌత్రాయణ ఆ పుత్ర వంశంలో ఉన్నటువంటి వాడు. షట్ శతాని గవాం, ఆరు శతాని 600 ఆవులను తీసుకుని నిష్కం. ఇక్కడ నిష్కం అంటే ఒక కంఠహారం, హారాన్ని, నెక్లెస్ని తీసుకొని అశ్వతరీ రథం. అశ్వం అంటే మనకు తెలుసు గుర్రాలు. అశ్వతర అంటే ఈ కచ్చర అంటాం కదా, కంజరగాడిదలు. అశ్వతర వాటితో లాగబడేటువంటి రథం అశ్వతరీ రథం. అశ్వతర కంచరగాడిదలు, అశ్వతరి అందులో స్త్రీ, రైట్? స్త్రీ విషయం అశ్వతరి. వాటి చేత లాగబడుతున్నటువంటి రథం అశ్వతరీ రథం. అదాదాయ దానితో ప్రతిచక్రమే, రైకుడికి రైకుడి వద్దకు వెళ్తున్నాడు ప్రతిచక్రమే. ఆ రైకుడిని చేరి తగంహ తం రైక్వం అభ్యువాదాం, ఆయనకు నమస్కరిస్తున్నాడు ఈ విధంగా. తత్ర ఋషేः గార్హపత్యం ప్రతి అభిప్రాయం బుద్ధ్వా ధనార్థితాం చ ఊహ ఏవ జానశ్రుతిः పౌత్రాయణः షట్శతాని గవాం నిష్కం కంఠహారం అశ్వతరీ రథం అశ్వతరీభ్యాం యుక్తం రథం తదాదాయ ధనం గృహీత్వా ప్రతిచక్రమే రైక్వం ప్రతి గతవాన్. తత్ర అక్కడ జానశ్రుతి ఈ జానశ్రుతి రైకుడి దగ్గరికి వెళ్తున్నాడు. అయితే ముందు క్షప్త ఆయన సేవకుడు వెళ్ళాడు. సేవకుడు వెళ్ళి ఆ రైకుడి యొక్క సమాచారాన్ని తీసుకొచ్చి అందించాడు. ఆ సమాచారంలో భాగంగా ఈయన తెలుసుకుంటున్నాడు రైకుడు ఋషి. ఆ రైకుడు బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తూ ఈ వేద విద్యను అభ్యసించిన తర్వాత ఆ బ్రహ్మచర్యాశ్రమాన్ని విడిచి గృహస్థాశ్రమంలో ప్రవేశించదలుచుకుంటున్నాడు. తత్ర ఋషేః గార్హస్థ్యం ప్రతి అభిప్రాయం బుద్ధ్వా, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలనుకుంటున్నాడు అనేటువంటి ఆ రైకుడి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్న జానశ్రుతి. ఎలా తెలుసుకుంటున్నాడు? ముందు క్షత ఆ సేవకుడు వెళ్ళాడు. సేవకుడి ద్వారా ఆ సమాచారం తెలుసుకున్నటువంటి వాడై గృహస్థాశ్రమాన్ని ప్రవేశిస్తున్నటువంటి ఆ బ్రహ్మచారి ఎవడైతే ఉన్నాడు, బ్రహ్మచారి, ఆయన దగ్గర ధనమే ఉండదు. గృహస్థాశ్రమాల్లో ప్రవేశిస్తున్నప్పుడు ధనం కావాలి. కాబట్టి ధనార్థితాం, ధనాన్ని కోరుకుంటాడు. గృహస్థాశ్రమంలో ప్రవేశించాలంటే ధనం లేకుండా ఎలా? కాబట్టి ధనార్థి అయి ఉంటాడని ధనార్థితాం చ బుద్ధ్వాం.
గార్హస్థ్యం ప్రతి అభిప్రాయం బుద్ధ్వా ధనార్జితాం చ ధనం యందు ఆసక్తి ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఊహించి ఊహ ఏవ జానశ్రుతి ఆ జానశ్రుతి పౌత్రాయణుడు షట్శతాని గవాం ఆ విధంగా సంపదను తీసుకెళ్తున్నాడు 600 ఆవులు నిష్కం ఒక కంఠహారాన్ని అశ్వతరి రథం అశ్వతరీభ్యాం యుక్తం రథం ఈ విధంగా ఆ ఆ గుర్రాలు లేదా ఈ కచ్చల చేత లాగబడుతున్నటువంటి ఆ రథంతో పాటుగా ఆ యుక్తం రథం తదాదాయ ధనం గృహీత్వా ధనాన్ని ఈ ధనమంతా తీసుకొని ప్రతి చక్రమే రెక్కుడి వద్దకు వెళ్ళాడు తం చ గత్వా అభ్యువాద అభ్యుక్తవాన్ గత్వా ఆ విధంగా వెళ్ళిన వాడై తం చ అభ్యువాద ఆ రైకుడికి ఈ విధంగా అభివాదం చేస్తున్నాడు సంబోధిస్తున్నాడు నమస్కరిస్తున్నాడు రెండవ మంత్రం ఇంత కూడా ఆఖ్యాయికనే ఇంకా రెండవ మంత్రం రైక్వేమాని షట్శతాని గవాం అయం నిష్కో అయమశ్వతరీ రథో అనుమ ఏతాం భగవో దేవతాగం షాధి యాం దేవతాం ఉపాస్య ఇతి హే రైక్వ సంబోధించే విధంగా ఇమాని షట్శతాని గవాం ఇవి 600 ఆవులు ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ నీ గురించి తెచ్చాము అయం నిష్కహ ఈ నిష్కం ఈ హారం కూడా నీ గురించి అయం అశ్వతరీ రథ ఈ రథం కూడా నీ గురించి రథంలో రాజు రాలే ఈయనకి ఇవ్వడానికి అశ్వతరీ రథ ఏతాం అశ్వతరో రథ అశ్వతరీ రథో అను ఏతాం అనుకి షాధితో అన్వయం చేసుకోవాలి అనుషాధి అనుషాధి దానికి ముందు ఏతాం భగవో ఏతాం భగవః ఇవన్నీ నీకు సంబంధించినవి నీకు సమర్పిస్తున్నాను తర్వాత మా అంటే మమ హే భగవన్ దేవతాం ఏతాం దేవతాం భగవో ఉపాస్య యాం దేవతాం ఉపాస్య భగవో మా అనుషాధి మా అంటే మామని తీసుకొని మాం అనుషాధి అశ్వతరీ రథ అక్కడికి ఆ వాక్యం అయిపోయింది అక్కడ క్రియాపదాన్ని మనం అధ్యాహారం చేసుకోవాలి ఇమాని షట్శతాని గవాం అయం నిష్కః అయం అశ్వతరీ రథ అని అక్కడికి ఆ వాక్యం అయిపోయింది ఆ వాక్యం అయిపోయిందంటే క్రియాపదం ఉండాలి కదా క్రియాపదాన్ని మనం జోడించుకోవాలి వీటిని స్వీకరించు అని ఈ ధనాన్నంతా నువ్వు స్వీకరించు నీ గురించి సమర్పించడమైంది అని ఆ తర్వాత అనుషాధి అనుగ్రహించు ఈ సంపద నీది నువ్వు స్వీకరించు కానీ నాకు ఉపదేశించు అనుగ్రహించు ఏం ఉపదేశించాలి దేవతాం మాం అనుషాధి ఆ దేవతను ఏతాం దేవతాం మాం అనుషాధి నాకు ఆ దేవతను ఉపదేశించు ఏ దేవతను ఉపదేశించాలి యాం దేవతాం ఉపాస్య యాం దేవతాం ఉపాస్య యాం దేవతాం త్వం ఉపాస్య త్వం వచ్చేస్తుంది కదా నువ్వు ఏ దేవతనైతే ఉపాసిస్తున్నావో యాం దేవతాం త్వం ఉపాస్య తాం దేవతాం ఏతాం దేవతాం అంటే మాం నాకు ఉపదేశించు ఇది ఆయన ఇది ఆహా ఇది అభ్యుక్తవాన్ ఈ విధంగా ఆయన చెప్తున్నాడు హే రైక్వ భాష్యంలో హే రైక్వ గవాం షట్శతాని ఇమాని తుభ్యం మయా ఆనీతాని ఈ 600 ఆవులు ఏవైతే ఉన్నాయి ఇవన్నిటి కూడా నీ గురించి నేను తీసుకొచ్చాను మయా ఆనీతాని అయం నిష్కః అశ్వతరీ రథశ్చ అయం ఏతద్ధనం ఆదత్స్వ ఈ విధంగా ఈ నిష్కః ఈ హారము ఈ రథము ఈ వాహనము హారము వాహనము తర్వాత ఈ ధనమంతా కూడా ఆదత్స్వ అధ్యాహారం చేస్తుంది ఆదత్స్వ స్వీకరించు భగవః అనుషాది భగవ సంబోధన హే భగవన్ భగవః అనుషాది మాకు ఉపదేశించు ఏమని మా అంటే అక్కడ మే అయిపోతుంది కదా ఏ కారలోపం అయిపోతుంది మే అంటే మాం అర్థం మే మాం ఏతాం యాం చ దేవతాం త్వం ఉపాస్యే ఏ దేవతనైతే నువ్వు ఉపాసిస్తున్నావు యాం దేవతాం త్వం ఉపాస్య త్వం కూడా మనం అధ్యాహారం చేసుకోవాలి త్వం ఉపాస్యేం తత్ దేవతోపదేశేన మాం అనుషాధి అనుషాధికి మాం అనుషాధి మాం అధ్యాహారం చేసుకొని
అక్కడ మే మే అనేదానికి మామదే. రైట్. సో అనుషాదిత మాం, నాకు ఈ విధంగా అనుగ్రహించు. నువ్వు ఏ దేవతనైతే ఉపాసిస్తున్నావో ఆ దేవతా స్వరూపాన్ని నాకు వివరించు. ఆ ఉపాసన ప్రక్రియ ఏ విధంగా ఉపాసించాలి, దేవత ఏ ఏ దేవ ఉపాసనలో కర్మలో ఏ విధంగా, కర్మకి 4 రకాల విధులు చెప్పుకుంటారు. మీమాంస కర్మశాస్త్రంలో, ధర్మశాస్త్రంలో కర్మకి 4 రకాల విధులు. ఉత్పత్తి విధి అంటే కర్మ కర్మ స్వరూపాన్ని బోధించేది. కర్మ స్వరూప బోధకో విధి అని ఉత్పత్తి విధి. కర్మ యొక్క పేరు, కర్మ యొక్క దేవత, కర్మలో ఉపయోగించేటువంటి ద్రవ్యము, వీటిని ఉపదేశిస్తుంది ఉపదేశ విధి. ఆ తర్వాత అందులో ఉండే వివిధ అంగాలు ఏవైతే ఉన్నాయో, కర్మలో ఉన్నటువంటి వివిధ భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాల్సి ఉంటుంది, అది వినియోగ విధి. ఆ తర్వాత వాటిని ఏ క్రమంలో చేయాలో చెప్పాల్సి ఉంటుంది, అది ప్రయోగ విధి. ఆ ఫలం గురించినటువంటి వ్యాఖ్య అధికార విధి. ఆ విధంగా 4 అంశాలు కర్మకి. ఉపాసన కూడా 4 అంశాలు ఉంటాయి. కాకపోతే ఉపాసనలో బాహ్య ద్రవ్యాలు ఏమి లేవు. దేవత ఇక్కడ కూడా దేవతనే. కర్మలో ఏ విధంగా అయితే ఆహుతులు ఏ దేవతకైతే ఇస్తున్నామో, ఈ ఉపాసనలో ఆహుతులు లేకపోయినా కూడా ఆ దేవత యొక్క చింతన అయితే ఉంటుంది. కాబట్టి దేవత ఉపాసనలో కూడా ఉంటుంది. కర్మలో వలె కర్మలో కేవలము బాహ్య ద్రవ్యాలు ఉంటాయి. ఈ ఆహుతులు బాహ్య ద్రవ్యాలు చేస్తున్నారు, అవి ఇక్కడ ఉపాసనలో లేవు. బాహ్య ద్రవ్యాలు ఏమి లేవు. ఆంతరికంగా మనసులో జరిగే ఉపాసన. కాబట్టి ఉపాసన కర్మ ఉత్పత్తి విధిలాగా ఉపాసన స్వరూపం, ఉపాసన యొక్క దేవత. ఉపాసన ఆ దేవతలో ఆ దేవతకి ప్రతీక, రైట్, లేదా సంపత్ గుణం, ఏదో గుణాన్ని ఆపాదించడము, లేదా ఏదో ప్రతీకలో ఆ తత్వాన్ని ఉపాసించడము, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా ఉపదేశించాలి అని. ఆ విధంగా అనుషాది, ఈ ఉపాసనా స్వరూపాన్ని నువ్వే ఉపాసన అయితే చేస్తున్నావు. ఏ ఉపాసన చేత అయితే నీకింత మహిమ కలిగిందో, ఈ మహిమ నీకు ఉపాసన ద్వారానే కలిగింది. అందుకనే రాజు స్వయంగా వస్తున్నాడు. రాజు స్వయంగా కలవడానికి, ఎవరినైనా కలవడానికి ఎందుకు వస్తాడు? కాబట్టి ఆ మహిమ నీలో ఉంది. అందుకని ఆ హంసలు పనిగట్టుకొని వచ్చి ఈ రాజుకు ఉపదేశించాయి. అదేవిధంగా ఆ కలి అనే ఆ కృత అనేటువంటి పావును గెలిచినటువంటి వాడు ఏ విధంగా ఇతర పందాలన్నీ గెలుస్తున్నాడో, ఆ విధంగా ఇతడు సకల ఉపాసకుల సత్ఫలాలను పొందుతున్నాడు అని చెప్పింది ఆ హంస. ఆ విధంగా అటువంటి ఆ తేజస్సు, అటువంటి కీర్తి, అటువంటి మహిమ ఏదైతే ఉందో, విభూతి ఏదైతే ఉందో నీకు కలుగజేసిన ఉపాసనని, అది నాకు ఉపదేశించు, ఈ ధనం నువ్వు తీసుకో అని. ఆ విధంగా ఆయన ఒక ట్రాన్సాక్షన్, ఈ విధంగా ఈ ధనం నీది, ఆ విద్య నాకు, అనుషాది ఇత్యర్థ. దానికి సమాధానంగా ఆయన రైకుడు చెప్తున్నాడు ఈ విధంగా. తముహ పరః ప్రత్యువాచ అహ హారే త్వా శూద్ర తవైవ సహ గోభిరస్తు ఇతి తదుహ పునరేవ జానశ్రుతిః పౌత్రాయణ సహస్రం గవాం నిష్కమశ్వతరీ రథం దుహితరం తదాదాయ ప్రతిచక్రమే. ఇక్కడ ఈ ముందు మంత్రంలో మనం చూసామేమని, ఆయన గృహస్థాశ్రమాన్ని చేరాలనుకుంటున్నాడు అని. సో మొదటి మంత్రంలో తత్ర ఋషేః గార్హపత్యం ప్రతి అభిప్రాయం బుద్ధ్వా, గృహస్థాశ్రమాన్ని ప్రవేశించాలని, గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలనేటువంటి భావనలో ఉన్నాడు. అటువంటి గృహస్థాశ్రమాన్ని చేరేటువంటి వ్యక్తికి ధనం కావాలి, కాబట్టి ధనం తీసుకొచ్చాడు. అయితే ఆ రైకుడి అభిప్రాయం వేరుగా ఉంది. రైకుడి అభిప్రాయం గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనే, కానీ గృహస్థాశ్రమంలో ప్రవేశించడానికి పత్ని కావాలి, భార్య కావాలి. కాబట్టి ఆయన ఒక సరైనటువంటి స్త్రీని పొందాలని చూస్తున్నాడు. ధనం ఎలాగో కావాల్సిందే, ధనంతో పాటు భార్య లేకుండా గృహస్థాశ్రమంలో ఎలా ప్రవేశిస్తాడు అని ఆయన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాలు వేరుగా ఉండడం చేత ఒక స్పర్ధ ఏర్పడుతూ ఉంది, ఒక అరుచి ఏర్పడతా ఉంది రైకుడిలో. తనకు కావాల్సినటువంటిది ఈయన తీసుకురాలేదు అన్నట్టుగా. అందుకని తం జానశ్రుతిం పరః ప్రత్యువాచ. రైకుడు ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు జానశ్రుతికి. అహ అనేది ఒక అవ్యయం నిపాతం. హారేత్వా అంటే హారేన ఇత్వా ఇది హారేత్వా, ఈ హారాలు, ఈ సంపదలన్నీ తీసుకొచ్చావు శూద్ర అని సంబోధించు. నిందావాచకంగా ఇక్కడ శూద్ర అంటే జాతివాచకం కాకుండా కేవలం నిందావాచకంగా ఇక్కడ భాషను చూద్దాం. శూద్ర తవైవ సహ గోభిరస్తు ఇది, నీ ఆవులు ఏవి తెచ్చావు నీవే ఉంచుకో, మాకు అవసరం లేదు.
అని తిరస్కరించడం అక్కడికి. తవైవ తవైవ సహ గోభిరస్తు. హారేత్వ, ఈ హారము, ఈ రథాలు, వీటితో పాటుగా ఆవులు ఇవన్నీ తీసుకెళ్ళిపో నువ్వు, నాకు అవసరం లేదు. నీ సంపద నీదే, ఈ విద్య నీకు నేను ఇవ్వను. తదుహ పునరేవ జానశ్రుతి. మళ్ళీ జానశ్రుతి వెళ్ళిపోయి పౌత్రాయణ సహస్రం గవాం, మళ్ళీ ఈసారి 600 కాకుండా 1000 ఆవులు తీసుకొస్తుంది. జానశ్రుతి పౌత్రాయణ సహస్రం గవాం, ఒక 1000 ఆవులని, మళ్ళీ అదే నిష్కం ఆహారాన్ని, అశ్వతరి రథం, దుహితరం, ఇప్పుడు ఈ అధికంగా దుహితరమైన కూతురు కూడా తీసుకొస్తున్నాడు. తదాదాయ ప్రతిచక్రమే, అవి తీసుకొచ్చి మళ్ళీ ఈ రైకుడికి సమర్పిస్తున్నాడు. తం ఏవం భుక్తమంతం రాజానం ప్రత్యువాచ పరో రైక్వః. ఏవం భుక్తమంతం రాజానం, ఈ విధంగా చెప్పినటువంటి ఆ రాజుకి ఈ విధంగా సంబోధించాడు రాజు ఆ రైకుడిని. ఆ రైకుడు పరహ, ఇతరుడు రైకుడే కదా. ప్రత్యువాచ, ప్రతి సమాధానం చెప్తున్నాడు. ప్రత్యువాచ అహ, అహ ఉంది కదా. అహ ఇది అయం నిపాత. ఈ అహ అనేది మంత్రంలో వచ్చిన అహ నిపాతం. నిపాతం అంటే ఒక అవ్యయము. ఈ నిపాతాలు సందర్భానుసారంగా ఆ అర్థాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. నిపాతో వినిగ్రహార్థో యః అన్యత్ర ఇహతు అనర్థకః, అనర్థకః ఏవ శబ్దస్య పృథక్ ప్రయోగాత్. ఈ అహ ఇది అయం నిపాతః, ఈ అహ అనేటువంటి నిపాతము వినిగ్రహార్థ, వినిగ్రహో అర్థో యస్య, వినిగ్రహము, వినిగ్రహం అంటే విడవడము, నిషేధము, నిషేధం అర్థంగా ఉంటుంది అహ అనేటువంటి అవ్యయానికి సహజంగా సామాన్యంగా నిపాతానికి. అయితే వినిగ్రహార్థో యహ అన్యత్ర, అన్యత్ర సామాన్యంగా దాని ప్రయోగానికి నిషేధం అని అర్థం ఉంటుంది. ఇహతు అనర్థక, అయితే ఇక్కడ ఈ మంత్రంలో అహ అనేటువంటి నిపాతము ఇక్కడ అనర్థకం. అనర్థకం అంటే అర్థం లేదు దానికి, నిరర్థకంగానే ప్రయోగించబడింది. ఎందుకని? ఏవ శబ్దస్య పృథక్ ప్రయోగాత్. ఇక్కడ ఏవ శబ్దం తవ ఏవ, తవైవ సహ గోభిరస్తు, తవ తవ గోభిః తవ ఏవ అస్తు, ఈ ఆవులని నీకే ఉండనిగాక మాకొద్దు అని ఏవకారము, ఏవ శబ్దము, ఏవ శబ్దానికి ముఖ్యంగా 2 అర్థాలు చెప్పుకుంటాం. భావరూపంలో తీసుకున్నప్పుడు దాన్ని నిశ్చయార్థం చెప్పుకుంటాం. ఇది ఇంతే, ఏతత్ ఇదమే, ఏతదేవా, ఇది ఈ విధంగానే ఉంది, ఏతదేవా ఇలానే ఉంది అని చెప్పడానికి ఏవకారం, ఇలానే ఉంది ఇంకొక రకంగా కాదు అని చెప్పండి. ఇలానే ఉంది అని నిశ్చయం చేస్తున్నప్పుడు కూడా, అది ముఖ్యార్థమైనా కూడా ఇలానే, ఇలానే చేయాలి, ఇలానే ఉంది అంటున్నప్పుడు ఇంకొక రకంగా లేదు, ఇంకొక రకంగా చేయకూడదు అని అర్థం కూడా వస్తుంది. దాన్ని ఇతర వ్యావృత్తి, ఇతర విషయాల నుంచి వేరు చేసి చెప్పడం. ఆ ఇతర వ్యావృత్తి అర్థం కూడా ఉంటుంది ఏవకారానికి, ఆ విధంగా నిశ్చయం చేసే అర్థం కూడా ఉంటుంది. ఈ 2 అర్థాలు కలిసే ఉంటాయి. దీన్ని నిశ్చయం చేస్తున్నాము అంటే మిగతా మిగిలిన వాటిని నిషేధించే నిశ్చయం చేస్తాం కదా. వీడు రాముడే అంటే రామ ఏవ, స రామ ఏవ, ఏవ అన్నప్పుడు నా నా ఇతర అని కదా, దేవదత్తాదుడు కాదు అని కదా. సో ఆ విధంగా ఆ నిషేధ అన్య వ్యావృత్తి వినిగ్రహార్థం ఏవ శబ్దం నుంచి వచ్చేస్తా ఉంది. ఏవ శబ్దం ప్రసిద్ధమైన అర్థం, అది ప్రసిద్ధమైన పదం. అహ అనేది నిపాతము వివిధ అర్థాల్లో వస్తూ ఉండొచ్చు గాక, కానీ ఇక్కడ ఏవ శబ్దం ప్రసిద్ధంగా అందరు లోకంలో వేదంలో సర్వత్రా ఉపయోగించేటువంటి పదం అది. ఆ పదం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ అహ శబ్దానికి ఆ వినిగ్రహార్థం కుదరదు. ఆ విధంగా వినిగ్రహం అంటే నిగ్రహించడం, నిషేధించడం. ఆ నిషేధించడం అనే అర్థం కుదరదు. ఇంకా వేరే అర్థం లేదు దానికి, కాబట్టి అనర్థకం. అనర్థక ఏవ, అనర్థక ఏవ శబ్దస్య పృథక్ ప్రయోగాత్. ఇక అహ అయిన తర్వాత ఏముంది మంత్రంలో? హారేత్వా అని కదా. హారేత్వా, హారేన యుక్త్వా, హారేన యుక్తా ఇత్వా. హార ఒక పదం కనిపిస్తా ఉంది హారేత్వాలో, ఇత్వా ఇంకొక పదం కనిపిస్తా ఉంది. ఇత్వా, ఇత్వా అనేది ఇన్, ఇన్ అనే ధాతువు ఒకటి ఉంది. ఇన్ గతవు గత్యర్థక ధాతువు. ఇత్వా అంటే గత్వా లాగా, రైట్. సో గత్వా, రైట్. సో దానికి గంత్రి, వెళ్ళేవాడు లేదా వచ్చేవాడు. హారేణ యుక్తా ఇత్వా, హారేణ యుక్తా గంత్రి అంటే హారంతో పాటుగా వచ్చినటువంటి వాడిని హారేత్వా అని సంబోధన. హారం ఎత్తుకొని వచ్చావు నువ్వు, నాకు నేనేం చేసుకుంటాను ఈ హారాన్ని, నేను బ్రహ్మచారిని అనేటువంటి ఒక నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. నువ్వు హారం తీసుకొచ్చావు నా దగ్గరకు వస్తూ వస్తూ, ఈ హారం నేనేం చేసుకోవాలి? హారేణ యుక్తాయిత్వా గంత్రి ఇది హారేత్వా అనే సంబోధనలో హారేత్వా అన్నప్పుడు ఈ హారం తర్వాత తీసుకుంటాడు ఎలాగో రైకుడు, ఆ హారం కూడా తీసుకుంటాడు, రథాలు కూడా తీసుకుంటాడు, ఆవులు అన్ని తీసుకుంటాడు. కానీ
ప్రధానమైనటువంటిది ఏదైతే ఆయన కోరుకుంటున్నాడో అది తీసుకురాకుండా నువ్వేదేదో తీసుకొస్తున్నావు. ఆ రైకుడు ఈ జానశ్రుతి రాజ్యంలోకి వస్తున్నాడు. జానశ్రుతి రాజ్యంలోకి వస్తున్నప్పుడు జానశ్రుతి నుంచి అపేక్షించే వస్తున్నాడు. బ్రహ్మ విద్యను పొందినటువంటి వాడు. బ్రహ్మ విద్య అంటే ఇక్కడ మనం నిర్గుణ బ్రహ్మ విద్య అని చెప్పుకోవడం లేదు. బ్రహ్మ విద్య సగుణ బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళేటువంటి విద్య బ్రహ్మ విద్య. అయితే మనం చాలా చోట్ల చూస్తూ వస్తూ ఉంటాం. కర్మలకి ఉపాసన, కర్మలకు ముఖ్యంగా కర్మలకి గృహస్థే అధికారి. గృహస్థాశ్రమంలో ప్రవేశించినటువంటి వాడు జాతపుత్ర కృష్ణకేశ అగ్నిం ఆదధీత అని వాక్యం, శృతి వాక్యం. జాతపుత్ర సంతానం ఉండాలి, వివాహమై ఉండాలి, సంతానం కూడా. జాతపుత్ర కృష్ణకేశ వయసులో ఉండాలి. కృష్ణకేశ నల్లని వెంట్రుకలు కలిగినటువంటి వాడు. జాతపుత్ర కృష్ణకేశ అగ్నిని ఆధానం, అగ్నిని గ్రహించి తర్వాత కర్మలు చేస్తున్నాడు. ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉండి కర్మలు చేయాల్సి ఉంటుంది. తత్సంబంధించిన ఉపాసనలు కూడా. కాబట్టి గృహస్థాశ్రమం లేకుండా ఉపాసనలకు కూడా ఉపాసనలు తర్వాత తత్సంబంధ ఇతర కర్మలు చేయడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించాల్సి ఉంటుంది. అందుకని ఆ ఆశ్రమంలో ప్రవేశించాలనుకొని ఈ రాజ్యానికి వచ్చాడు కాబట్టి అతడి అపేక్ష ఆ విధంగా ఉంది. సో అందుకని ఈ హారం ఏదైతే తీసుకొచ్చావో ఇది నాకేం ఉపయోగం అవుతుంది అని తిరస్కరిస్తున్నాడు. ఇయం హారేత్వా హారేణ యుక్త్వా ఇత్వా గంత్రి సా ఇయం హారేత్వా. ఈ హారేత్వ వీడు, ఈ హారంతో పాటు వచ్చినటువంటి రాజు అనేసి. అదేవిధంగా గంత్రి 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 అంటే గమన సాధనం అని తీసుకొని, గంత్రి గమనకర్త కాకుండా గమన సాధనం తీసుకుంటే ఈ రథాలు ఇవన్నీ వస్తాయి. హారేత్వ అంటే హారంతో పాటుగా రథాలు ఇత్యాది. హారేత్వ గోభిః సహ ఇయం హారేత్వ గోభిః సహ. ఈ ధనమంతా కూడా ఈ హారాలు రథాలు ఏవైతే తెచ్చావో వీటన్నిటిని ఆ ఆవులతో పాటుగా గోభిః సహ తవయేవ అస్తు తవయేవ తిష్టతు, నీ దగ్గరే ఉంచుకో. మమ అపర్యాప్తేన కర్మార్థం అనేన ప్రయోజనమితి అభిప్రాయః. కర్మార్థం అపర్యాప్తం. కర్మ ఏదైతే కర్మ రెండు రకాలుగా, అంటే కర్మ అంటేనే గృహస్థాశ్రమానికి సంకేతం. కర్మ అంటేనే గృహస్థాశ్రమానికి సంకేతం. కర్మ గృహస్థాశ్రమం సంబంధించినటువంటిది. యజమానే కదా యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్ అని చెప్తున్నప్పుడు యావజ్జీవం అగ్నిహోత్ర కర్మ ఎవరికి అధికారం? గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వాడికే ఈ అగ్నిహోత్రం కానీ, జ్యోతిష్టం కానీ, దర్శ పూర్ణమాసం కానీ, అమావాస్య పౌర్ణమిలో చేయాల్సినటువంటి కర్మలు కానీ, రైట్, ఈ పితృకర్మలు కానీ అధికారి. అటువంటి కర్మకు ఈ నువ్వు ఏదైతే తెచ్చావో అది పర్యాప్తం కాదు, సరిపోదు. సో కర్మార్థం అపర్యాప్తేన ధనేన మమ ప్రయోజనం నాస్తి, మమ ప్రయోజనం ఇది. అనేన ప్రయోజనం నాస్తి అభిప్రాయ. దీంతో ప్రయోజనం లేదు, ప్రయోజనం లేని దాన్ని తీసుకొని నేనేం చేస్తాను అని హే శూద్ర ఇది. ఆ విధంగా అసంబద్ధమైనటువంటి సంపదను తీసుకొచ్చావు. సంపదనే తీసుకొచ్చాడు, చాలా పెద్ద సంపదను తీసుకొచ్చాడు. సో ఆ పెద్ద సంపదను తీసుకొచ్చినా కూడా ఇది అభిప్రాయానికి అనుగుణంగా లేదు కాబట్టి అసంబద్ధమైనటువంటి సంపద అని ఆ విధంగా నిష్ఠూరంగా శూద్ర అని హే శూద్ర ఇది. ఇక్కడ ఈ శూద్ర శబ్దం కూడా వచ్చింది కాబట్టి కొంత పూర్వపక్షం విచారం అందులో. అంటే ఈ శూద్ర శబ్దము జాతివాచకమా కాదా అని విచారం. నన్ను రాజాసౌ క్షత్ర సంబంధాత్, ఈ జానశ్రుతి రాజు కదా, ఈ రాజుని శూద్రాన్ని సంబోధన ఎలా చేశాడు ఈ రైతుడు? అసౌ రాజాని ఎలా నిర్ధారణ అవుతా ఉంది? స్పష్టంగా అక్కడ క్షత్త ఇత్యాదులు చెప్పుకున్నారు అక్కడ, రైట్. సేవకులు వీళ్ళందరూ కూడా ఆయన అలా తిరుగుతున్నాడు, వందిమాగదులు ఆయనని కీర్తించడం, రైట్, ఆ కీర్తిస్తుంటే కీర్తిని సహించలేకపోవడం, ఇవన్నీ రాజు కూడా లక్షణాలు కదా. ఆ విధంగా రాజుని స్పష్టంగా తెలుస్తా ఉంది ఆఖ్యాయికలో. అటువంటి రాజుని ఈ విధంగా శూద్రాన్ని సంబోధన ఎలా చేశాడు? జానశ్రుతికి తెలియదా? నన్ను రాజా ఆసౌ క్షత్ర సంబంధాత్ సహ క్షత్తారం ఉవాచ ఇది ఉక్తం, రైట్. ఆయన క్షత్తారం ఉవాచ సేవకుడికి ఈ విధంగా చెప్పాడు అని కూడా మనం చూసాము. విద్యాగ్రహణాయ చ బ్రాహ్మణ సమీపోపగమాత్, రైట్. అదేవిధంగా విద్యాగ్రహణాయ, ఈ బ్రహ్మ విద్యను పొందడానికి ఈ బ్రాహ్మణుడు, ఈ బ్రహ్మవేత్త ఈ రైకుడి దగ్గరకు వచ్చాడు కూడా.
బ్రాహ్మణ బ్రాహ్మణస్య సమీపం, బ్రాహ్మణ సమీపం ఉపగమాత్ చేరుకున్నాడు. శూద్రస్య చ అనధికారత్వాత్ కథం ఇదం అననురూపం రైక్వేన ఉచ్యతే హే శూద్ర ఇది. శూద్రస్య చ అనధికారత్వాత్, ఈ విద్యకు, ఈ జైమిని శాస్త్రంలో మనం ఏ విధంగా వేదాంతంలో బ్రహ్మసూత్రాలు చెప్పుకుంటామో అదేవిధంగా ధర్మశాస్త్రం లేదా జైమిని శాస్త్రం, కర్మమీమాంస శాస్త్రం, అందులో కూడా ఈ అధికారి నిర్ణయం, అధికారి ఎవడు కర్మకి ఆ నిర్ణయం చేస్తున్నప్పుడు అక్కడ ఈ త్రైవర్ణికులకు అధికారం అన్నట్టుగా తీసుకొస్తారు. సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి కొన్ని కర్మలకు అధికారం ఉంది, శూద్రుడికి కొన్ని కర్మల అధికారం ఉంటుంది. రౌద్ర యాగము, రుద్ర యాగము ఇత్యాది కొన్ని కర్మలు ఉంటున్నాయి. నిషాదస్థపతి, నిషాదస్థపతి అని నిషాదుడికి ఒక కర్మ ఎందు అధికారం, అలా కొన్ని కొన్ని కర్మల్లో అధికారం అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా ఈ విద్యకు అధికారం లేదు కాబట్టి శూద్రస్య చ అనధికారత్వాత్, అధికారం లేనప్పుడు ఆ విధంగా రావడమే కుదరదు. కాబట్టి వచ్చాడు ఇక్కడికి, ఇతని వరకు వచ్చాడు, అధికారి అయ్యుండే వచ్చాడు. కాబట్టి అనధికారిగా గుర్తించడం ఇది ఎలా కుదురుతుంది? ఇదం అననురూపం, అనురూపం. ఏదైనా సంబోధన ఎవరిని సంబోధిస్తున్నప్పుడు వాడికి తగిన సంబోధన చేయాలి, కానీ ఇంకొక రకంగా వాడు ఉన్నదానికంటే వేరుగా ఎలా సంబోధిస్తారు? ఆ రాజు వచ్చినప్పుడు రాజు అని సంబోధించాలి, ఇంకో రకంగా ఎలా సంబోధిస్తారు? ఈ విధంగా ఈ రైకుడు బ్రహ్మవేత్త అయి ఉండి ఈ విధంగా శూద్రాన్ని ఎలా సంబోధించాడు? ఇది పూర్వపక్షం. దానికి సిద్ధాంతం తత్రాహు ఆచార్యాః. తత్రాహు ఆచార్యులు, పూర్వాచార్యులు, ఈ ముందు ఈ ఈ ఈ ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి, విచారించినటువంటి, అధ్యాపన చేసేటువంటి ఆచార్యులు వాళ్ళు ఈ విధంగా ఇక్కడ అభిప్రాయించారు. ఏమని? హంసవచన శ్రవణాత్ శుగ ఏనం ఆవివేశ. ఏనం రాజానం, ఈ రాజుని ఒక దుఃఖాన్ని పొందాడు రాజు. ఏ విధంగా? హంసవచన శ్రవణాత్. అప్పుడు దాకా చక్కగా దాన ధర్మాలు ఇవన్నీ చేస్తూ, దాన ధర్మాలు చేస్తున్నప్పుడు నేను ఈ దాతను, ఈ దానాలన్నీ చేస్తున్నాను అనేటువంటి భావన సహజంగా ఉంటుంది. సో దాని ద్వారా ఒక అహం భావము, ఒక అహం వృత్తి, ఒక అహంకారం ఏర్పడుతుంది, ఒక దర్పం, ఒక తృప్తి, ఒక గర్వము ఏర్పడతాయి. సో వాటన్నిటిని కూడా, అవన్నీ కూడా ధ్వంసం అయిపోతున్నాయి ఆ హంస వాక్యాల చేత. ఎందుకని? వీడు చేసేటువంటి ధర్మం ఏముంది, ఇంతకంటే చాలా గొప్పవాడు రైక్కుడు అనేటువంటి హంసవచనాల ద్వారా ఆయన తన గురించి భావించినటువంటి ఆ భావనలన్నీ కూడా ధ్వంసం అయిపోగా కొంత దుఃఖం మనసులో ఏర్పడింది. ఆ దుఃఖాన్ని శుచ శోకే, శుచ సంతాపే అని శుచధాతు నుంచి శోచ శబ్దం వస్తుంది. శోచ అక్కడి నుంచి శోకం కూడా అక్కడి నుంచే వస్తాం. రైట్. ఆ విధంగా శుగ్ అంటే దుఃఖం. శుగ్ ఏనం ఆవివేశ. ఆ శుగ్ శబ్దం నుంచి శూద్ర శబ్దం వచ్చింది ఇక్కడ. ఆ విధంగా విత్పత్తి అర్థం తీసుకోవాలి ఇక్కడ, రూఢి అర్థం కాదు. పదాలకి రూఢి అర్థాలు ఉంటాయి. ఏ విధంగా అయితే పంకజం అంటున్నప్పుడు మనం తామర అర్థం తీసుకుంటున్నాం, కానీ పంకజం దానికి వ్యుత్పత్తి అర్థం అవుతుంది. పంకాత్ జాతం, ఆ బురద నుంచి పుట్టినటువంటిది, బురదలో పుట్టినటువంటిది. బురదలో పుట్టిన నీళ్ళలో పుడతా ఉంది, నీళ్ళలో కింద బురద ఏదైతే ఉందో అక్కడి నుంచే పుడతా ఉంది. కాబట్టి ఆ విధంగా వ్యుత్పత్తి అర్థం ఒకటి ఉంటుంది. అది ఎలా, ఆ పదం ఎలా ఉత్పన్నం అవుతా ఉంది? పంకం అంటే బురద, అంటే జన్మ, పంకం బురద నుంచి జన్మించినటువంటిది అని కదా. అలా రూఢి అర్థాలు, వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి కదా. వ్యుత్పత్తి అర్థాన్ని యౌగిక అర్థం అని చెప్పుకుంటాం. యౌగిక అంటే యోగాత్ భవం, యోగ సంబంధం. ఈ ప్రకృతి తర్వాత ప్రత్యయం, ఈ రెండిటి యొక్క యోగం, సంబంధం చేత కలిగేటువంటి అర్థం, దాన్ని యౌగిక అర్థం అని. ఇక్కడ యౌగిక అర్థం తీసుకోవాలి. శుచ ధాతువుకి రక్ అని ఒక ప్రత్యయం వస్తుంది. రక్ ప్రత్యయం వచ్చి షూలో ఉకారం కాస్త దీర్ఘం అయిపోయి, చా కాస్త దా అయిపోయి, రా కలిసి శూద్ర శబ్దం ఏర్పడుతా ఉంది. ఆ విధంగా శోకాన్ని పొందినటువంటి వాడు అని అర్థం. ఇక్కడ రాజు శోకాన్ని పొందాడు, అందుకని శూద్ర సంబోధన కలిగింది ఇక్కడ. తేన అసౌ శుచా శ్రుత్వా రైక్వస్య మహిమానం వా ఆద్రవతి ఇది ఋషి ఆత్మనః పరోక్షజ్ఞతాం దర్శయన్ శూద్ర ఇది ఆహ ఆచార్యాః. ఈ విధంగా ఆచార్యులు ఈ విధంగా చెప్పారు. హంసవాక్యాల చేత ఈ దుఃఖం ఈ రాజును పట్టుకుంది, దుఃఖం పీడిస్తా ఉంది. ఏనం ఆవివేశ తేన దుఃఖేన, తేన దుఃఖేన తేన శుచ, ఆ దుఃఖం చేత
అసౌ ఆద్రవతి, ఆ దుఃఖం చేత పీడించబడుతున్నాడు. ఆద్రవతి ద్రవ ద్రవ ద్రవించడం, ద్రవించిపోయి ఉన్నాడు, కరిగిపోయి ఉన్నాడు అంటే ఆ విధంగా పీడించబడి ఉన్నాడు. ఆద్రవతి ఇది అంటే తేన శుచా అసౌ ఆద్రవతి ఇది రైక్వస్య మహిమానం శృత్వా. అయితే ఆ దుఃఖం ఎందుకు కలిగింది? ఆ దుఃఖము రైక్వస్య మహిమానం శృత్వా, తనకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు, నేనే గొప్ప, నేనే చాలా దాన ధర్మాలు చేస్తున్నాను, చాలా ప్రసిద్ధమైనటువంటి వాడను, చాలా శ్రేష్ఠుడని అనేటువంటి భావనను విడవలసి వస్తా ఉంది. రైట్. నేను చేస్తున్నటువంటి ఈ సాధన గొప్ప సాధన. ప్రతి ఒక్కడు కూడా ఏ సాధననైతే స్వీకరిస్తాడో ఆ సాధన యందు ఒక మహిమ, ఒక గొప్ప బుద్ధి ఉండాలి, ఉంటుంది, ఉంటుంది, ఉండాలి కూడా. రైట్. సో ఇది శ్రేష్టమైనటువంటి సాధన నేను చేస్తున్నాను అనే భావన లేకుండా సాధన ఎలా చేస్తాడు? సాధనలో వాడికి తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? సాధనలో ఒక నిష్ఠ ఎలా కలుగుతుంది? కాబట్టి సాధనలో ఒక మహిమ, ఇది మహిమాన్వితమైనటువంటిది అని ఆ భావన ఉంటుంది. ఏ సాధన అయినా కూడా శాస్త్రం విధించినటువంటి సాధన, శాస్త్రము తెలియజేస్తున్నటువంటి ఏ సాధన అయినా కూడా శాస్త్రం దాన్ని స్తుతిస్తుంది. విధించినటువంటి ప్రతి విధిని కూడా, శాస్త్రం విధించేటువంటి ప్రతి విషయాన్ని కూడా శాస్త్రం స్తుతిస్తూనే విధిస్తుంది. ఎందుకంటే ఆ స్తుతి ఒక ధైర్యాన్ని, ఒక 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 పట్టుదలని మనకిస్తుంది. ప్లాసిబో అని చెప్పుకుంటుంటాం కదా. సో ఆ విధంగా ఒక మనం ఆ మార్గంలో మనల్ని చక్కగా నిలబెట్టగలుగుతుంది ఆ స్తుతి. అందుకనే ఫలశ్రుతులు కూడా చెప్పుకుంటున్నాం. ఫలశ్రుతి ఏ స్తోత్రాలకైనా ఏ మంత్రాలకైనా కూడా ప్రాయః ఫలశ్రుతి చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఫలం గురించే మనం అవి చేస్తున్నాము, ఆ స్తుతులు చేస్తున్నాము అనే అర్థం కాకుండా ఆ ఫలం ఒక ఆకర్షణ, ఒక ఆ కర్మను మొదలు పెట్టడానికి, ఆరంభించడానికి మనకి ఒక ప్రేరణను కలిగిస్తుంది. దాన్ని అర్థవాద వాక్యాలుగా తీసుకుంటాం. అర్థవాదం అంటేనే స్తుతి. ఫలశ్రుతి కూడా ఫలశ్రుతి స్తుతిలో భాగంగా వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా ఈయన ఈ రైకుడి యొక్క కీర్తిని వినక ముందు తను చేస్తున్నటువంటి ఆ సాధనలో ఒక తృప్తిని కలిగి ఉన్నటువంటి వాడు, ఇది గొప్పది అయినటువంటి మహిమ కలిగినటువంటి వాడు, అవన్నీ కూడా పటాపంచలైపోతున్నాయి రైకుడి యొక్క కీర్తిని విని. రైట్. సో రైక్వస్య మహిమానం శృత్వా శుచా ఆద్రవతి రాజ్ఞ, రాజు విధంగా దుఃఖాన్ని పొందాడు అని ఆ రాజు యొక్క దుఃఖాన్ని ఋషి తెలుసుకుంటున్నాడు. ఋషి ఎవరు చెప్పలేదు. క్షత్త ఎవడైతే వచ్చాడో వాడు ఈ రైకుడి యొక్క విషయాలు రాజు చెప్తాడు, కానీ రాజు విషయాలు రైకుడి కింద చెప్తాడు. అందుకని రైకుడికి ఇవన్నీ తెలియవు, కానీ ఋషి అయ్యుండి నేను తెలుసుకున్నాను చెప్తున్నాడు. ఆద్రవతి ఇది ఋషి ఆత్మన పరోక్షజ్ఞతాం, తన యొక్క పరోక్షజ్ఞతాం, పరోక్ష విషయాలను తెలుసుకునేటువంటి సామర్థ్యం తనలో ఉండడం ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తూ ప్రకటింపజేస్తున్నాడు. దర్శయన్ తెలుపుతూ శూద్ర ఇత్యాహ, శూద్ర అని ఒక అర్థం శూద్ర సంబోధనకి. అంటే దుఃఖాన్ని కలిగి వచ్చావు నువ్వు, దుఃఖంలో ఉన్నటువంటి నీకు విద్యలో అధికారం లేదు అని చెప్పడం ఒక అర్థం. రెండవది శూద్రవద్వా ధనేన ఏవ ఏనం విద్యాగ్రహణాయ ఉపజగామ నచ శుశ్రూషయ. నువ్వు రాజువై ఉన్నావు, ఆ అహంకారాన్ని పక్కన పెట్టి శుశ్రూష, సేవ చేస్తూ, శుశ్రూషకి శ్రోతుం ఇచ్చా, శ్రవణే ధాతు, రైట్. గతి ధాతువు కూడా ఉంది. కాబట్టి ఇక్కడ రెండు అర్థాలు వస్తాయి. శ్రోతుం ఇచ్చా శుశ్రూష, వినాలనేటువంటి కుతూహలం శుశ్రూష, అదేవిధంగా సేవించాలనేటువంటి ఇచ్చ, సేవ చేస్తూ అని. ఆ విధంగా సేవ చేస్తూ ఈ విద్యను గ్రహించాలని రాలేదు నువ్వు. ధనాన్నిచ్చి ఏదో వస్తువుని కొనుక్కున్నట్లుగా ఈ విద్యను కొనాలని వస్తున్నావు అని ఆ విధంగా తిరస్కరించడం అని కూడా ఒక అర్థం. శూద్రవత్ ధనేన ఏనం విద్యాగ్రహణాయ ధనేన ఏవ, ధనం చేత మాత్రమే, ధనం మాత్రం తీసుకొచ్చాడు, హారాలు తెచ్చాడు, ఆవులు తెచ్చాడు, ఇవన్నీ ఈ విధంగా ధనం చేత మాత్రమే ఈ విద్యను గ్రహించడానికి మొదలు ఆరంభించావు. ఉపజగామ, విద్యుత్తుడవయ్యావు. నచ శుశ్రూషయ అని ఆ విధంగా రెండు అర్థాలు ఎలా అని తీసుకోవచ్చు. నతు జాత్యాయేవ శూద్ర ఇది. సో ఈ విధంగా ఇది జాతివాచకం కాదు, శూద్ర జాతి అని చెప్పడం లేదు ఇక్కడ. ఇది కొందరు ఆచార్యులు ఈ విధంగా చెప్పారు. ఇంకొందరు ఈ విధంగా చెప్తున్నారు. అపరే పునః ఆహు పునరాహు. ఇంకొందరు ఆచార్యులు ఈ విధంగా చెప్తున్నారు. అల్పం ధనం ఆహృతం ఇది ఋషా ఏవ ఏనం ఉక్తవాన్ శూద్ర. అల్పం ధనం ఆహృతం, తక్కువ ధనాన్ని తీసుకొచ్చావు అన్నట్లుగా. రైట్.
నేను ఇంతకంటే ఇంకా ఎక్కువ దాన్ని ఆశించాను నీ నుంచి. నువ్వు లోభిత్వాన్ని చూపిస్తున్నావు. తక్కువ ధనాన్ని ఇవ్వడం చేత లోభిత్వాన్ని చూపిస్తున్నావు అని ఆ విధంగా తిరస్కరించడం. ఇది రోషంతో ఈ విధంగా ఏనం ముక్తవాన్ శూద్ర ఇది. లింగం చ బహ్వాహరణే ఉపాదానం ధనస్య ఇతి. లింగం చ ఈ విధంగా తక్కువ ధనం తీసుకొచ్చావు అని చెప్పడానికి కూడా ఒక కారణం కనిపిస్తా ఉంది. ఏమని? ముందు 600 ఆవులను తీసుకొచ్చాడు, ఇప్పుడు 1000 ఆవులను తీసుకొస్తున్నాడు. బహ్వాహరణే ఉపాదానం ధనస్య, ధనాన్ని తీసుకున్నాడు. రైట్. సో ధనస్య ఉపాదానం ఆ, ఆ, బహ్వాహరణే ధనస్య ఉపాదానం లింగం. బహువాహరణే రాజ్ఞా బహువాహరణే, రాజు ఎప్పుడైతే అధిక ధనాన్ని తీసుకొచ్చాడో ధనస్య ఉపాదానం, ధనాన్ని రైతుడు స్వీకరించాడు కదా, స్వీకరించి విద్యనిచ్చేశాడు. కాబట్టి అదే లింగం అని ఈ విధంగా ఇంకొందరు ఈ విధంగా చెప్తున్నారు. సామాన్యంగా ఇక్కడ మొదట చెప్పినటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది సిద్ధాంతపక్షంగా చెప్పుకోవచ్చు. సామాన్యంగా అంతటా అలానే ఉంటుందని నియమమేమి లేదు. సామాన్యంగా మొదట చెప్పినటువంటిది సిద్ధాంత పక్షం ఉంటుంది, తర్వాత చెప్పినటువంటిది ఇతర పక్షం. అంటే అందులో పెద్ద సుముఖత లేదు అని చెప్పడం. అంటే సిద్ధాంతి దాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు, కానీ దాని మీద పెద్ద ఆసక్తి లేదు, దాన్ని తను అంతగా స్వీకరించటం లేదు, తిరస్కరించడం కూడా లేదు, కానీ దాని మీద రుచి లేదు అనేసి. అదొకటి. రెండవది అపరే అని చెప్తున్నప్పుడు అదే అర్థం వస్తుంది. తత్ర ఆహుః ఆచార్యాః అంటున్నాడు కదా. ఆచార్యః అని గౌరవార్థక ప్రయోగాన్ని ఆచార్యాః, ఆచార్యులు ఈ విధంగా చెప్పారు అంటున్నప్పుడు దాంట్లో అనుమోదనం, ఇది ఈ ఈ ఈ ఈ ఈ అర్థం ఏదైతే ఉందో దీన్ని తీసుకోవాలి చెప్పడం తెలుస్తుంది. అపరే అని ఇతరులు ఎవరో చెప్పారు, ఊరు పేరు లేదన్నట్లుగా ఇతరులు అంటున్నాడు కదా. ఇతరులు అపరే, అపరే శబ్దమే ఆ విధంగా ఒక ఎవరో చెప్పారు, పెద్ద 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 విషయం ఏం లేదు అక్కడ, కానీ వాళ్ళు ఇలా కూడా అంటారు అనుకుంటున్నారు కొందరు అని అని చెప్పడం. కాబట్టి ఈ అపరే అర్థం, అపరే రెండో పక్షాన్ని కాకుండా మొదటి పక్షంలో రెండు మళ్ళీ చెప్పుకున్నాం. ఒకటేమో దుఃఖాన్ని పొంది ఉన్నాడు అనేసి, రెండవది ధనం చేత మాత్రమే విద్యను పొందదలుచుకుంటున్నాడు. రెండు కూడా విద్యను పొందేటువంటి మార్గాలు, ఉపాయాలు కావు అని చెప్పండి. ఓకే. తర్వాత మళ్ళీ ఇంక మంత్రం ఇది ఒక పూర్వపక్షి యొక్క ఆక్షేపం దానికి సమాధానంగా. తర్వాత తదూహ ఋషేహ మతం జ్ఞాత్వా, ఈ విధంగా ఋషి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి వాడే రాజు. ఏ విధంగా తీసుకోవచ్చు, తక్కువ ధనం తీసుకోవచ్చు, లేదా గృహస్థాశ్రమాన్ని ప్రవేశించదలుచుకుంటున్నాడు, వివాహం చేసుకోదలుచుకుంటున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుసుకొని సరైనటువంటి స్త్రీని తీసుకురావాలి అని అనుకొని వెళ్తున్నాడు. మళ్ళీ తదూహ ఋషేహ మతం జ్ఞాత్వా పునరేవ జానశ్రుతి పౌత్రాయణో గవాం సహస్రం అధికం. ఓకే. సహస్రం అంటే ఇక్కడ మళ్ళీ అధికం అని భాష్యకారులు జోడిస్తున్నారు. అంటే ఆ 600 ఆవులు అలానే ఉంచి ఇంకొక 1000 ఆవులు, సహస్రం అధికం, ఇంకొక 1000 ఆవులు తీసుకొచ్చి సహస్రం జాయాం భార్యను ఏదైతే కోరుకుంటున్నాడో, జాయాం చ ఋషి అభిమతాం దుహితారం ఆత్మనః దుహితారం, తన కూతురునే ఆయనకి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నాడు. తదాదాయ ప్రతిచక్రమే క్రాంతవాన్, విద్యావంతుడు. రైట్. సో బ్రహ్మచారి యొక్క ఐశ్వర్యం ఏముంటుంది? విద్యను చూసే కదా గౌరవం సర్వత్ర. సో విద్వాన్ సర్వత్ర పూజతే అని చెప్పుకుంటాం కదా, ఆ విధంగా బ్రహ్మవేత్త ఎటువంటి బ్రహ్మవేత్త? స్వయంగా రాజు, అది కూడా ధార్మికుడైనటువంటి రాజు, ధార్మిక కర్మల్లో నిమగ్నుడైనటువంటి రాజు గుర్తిస్తున్నాడు ఈ రైకుణ్ణి, బ్రహ్మవేత్తగా గుర్తిస్తున్నాడు, గౌరవిస్తున్నాడు, ఆయన నుంచి విద్యను పొందుతున్నాడు. కాబట్టి ఈ విద్య, ఈ ఉత్కృష్టమైనటువంటి విద్య అనేటువంటి ధనం కలిగినటువంటి వాడు, భౌతిక ధనం లేదు, భౌతిక ధనం ఏముంది, రాజిస్తే వచ్చేస్తుంది అని ఆ విధంగా తగినటువంటి వ్యక్తి, తగినటువంటి వరుడు, అదేవిధంగా ఈయనకు తగినటువంటి వధువు అని తన కూతురుని సమర్పిస్తున్నాడు. ఆత్మనః ద్వితారం జాయాంచ
జాయాం చ ఋషేః జాయాం చ ఋషికి ఆ, ఋషేః అభిమతాం జాయాం చ ఋషి అభిప్రాయం ఏదైతే ఉందో పత్నిని పొందాలనేటువంటి అభిప్రాయం తదనుగుణంగా ఆత్మనః దుహితారం తదాదాయ ఆత్మనః దుహితారం ఋషేః అభిమతాం జాయాం ఈయన కూతురే ఆయన భార్య అనేటువంటి అభిప్రాయంతో తదాదాయ ప్రతిచక్రమే క్రాంతవాన్ ఆయన మళ్ళీ తిరిగి రైకుడి దగ్గరకు వస్తున్నాడు. 4వ మంత్రం తగంహా అభ్యువాదాం రైక్వేదగం సహస్రం గవాం అయం నిష్కో అయమశ్వతరీరథ ఇయం జాయాం అయం గ్రామో అయం గ్రామో యస్మిన్నాస్యేన్వేవ మా భగవశాధీతి. మళ్ళీ రైక్వం సంబోధిస్తూ ఈ విధంగా అభ్యువాదాం ఈ విధంగా రాజు పలుకుతున్నాడేమని. అయం సహస్రం గవాం అంటే ఇవి 1000 ఆవులు ఇక్కడ ఉన్నాయి. అయం నిష్కః కటహారం మళ్ళీ అశ్వతరీరథ ఇయం అయం అశ్వతరీరథ అయం ఈ అశ్వతరీరథం ఈ రథం కూడా ముందులాగానే. ఇయం జాయాం ఈ భార్య ఈ స్త్రీ ఈ అమ్మాయి ఏదైతే ఉందో ఈ అమ్మాయిని భార్య ఇయం జాయా అంటే జాయా రూపేణ గ్రహించు గ్రహిష్వ అని. అయం గ్రామో అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రామం ఏ గ్రామంలో అయితే ఉన్నావో అయం గ్రామో యస్మిన్ ఆస్సే ఏ గ్రామంలో అయితే నువ్వు ఉన్నావో ఆ గ్రామం కూడా నీకే ఇచ్చేస్తుంది. అయం గ్రామం ఆస్సే అన్వేవ మా భగవశాధీతి మాం హే భగవన్ మాం అనుషాధి ఈ విధంగా నన్ను ఈ విధంగా ఇప్పుడు నాకు ఉపదేశించు. సో ఈ ధనం కూడా నువ్వు అనుకున్న విధంగానే తర్వాత నువ్వే గృహస్థాశ్రమంలో ప్రవేశించదలుచుకుంటున్నావో తదనుగుణంగా నీకు కావాల్సినటువంటి సదుపాయాలని చేస్తున్నాం. ఇక్కడ ఉండి నీ కర్మలు నీ ఉపాసనలు చేసుకోదలుచుకుంటున్నావో చేసుకో, నాకే ఉపదేశం చెయ్యి అనే విధంగా అనుషాధి. ఇది భాష్యంలో రైక్వ ఇదం గవాం సహస్రం అయం నిష్కః అయం అశ్వతరీరథః ఇయం జాయాం అంటే ఇవన్నీ కూడా సమర్పిస్తున్నాడు. అర్థం మమ దుహిత ఇయం జాయా అంటే ఇయం జాయార్థం మమ దుహిత ఇయం మమ దుహిత తవ జాయార్థం ఈ అమ్మాయి మా కూతురు నీకు భార్యగా ఇస్తున్నాము. అయం చ గ్రామం యస్మిన్ ఆస్సే తిష్టసి ఏ గ్రామంలో అయితే నువ్వు ఉంటున్నావో సచ త్వదర్థే మయా కల్పిత అది కూడా నీ పేరు మీద నీ గురించే ఇవ్వడం జరుగుతూ ఉంది. తదేతత్ సర్వమాదాయ అనుషాధి ఏవమా మాం హే భగవః ఈ విధంగా ఇదంతటినీ స్వీకరించి మాకు అనుగ్రహించు, ఆ విద్యనేదో ఉపదేశించు. ఇత్యుక్తః రైక్వః ఆ రైకుడు ఈ విధంగా ప్రార్థించబడినటువంటి ఆ రైకుడు ఈయనకిప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఏమని ఈ 4వ మంత్రంలో 5వ మంత్రంలో తస్య ముఖం ఉపోద్గృహన్ ఉవాచ ఆజహారే మా శూద్రా అనేనైవ ముఖేన ఆలాపయిష్య అథ ఇతి తే హైతే రైక్వపర్ణా నామ మహావృషేమ యత్రాస్మా ఉవాస స తస్మై హోవాచ. తస్యాహ ముఖం ఉపోద్గృహన్ సో ఈ రైకుడు ఆమెను చూసి ఆ అమ్మాయి ఆ రాజు కూతురు ఎవరైతే వచ్చిందో ఆమెను చూసి తస్యహ ముఖం ఉపోద్గృహన్ ఉవాచ ఆ విధంగా ఆమెను చూస్తూ రైకుడితో మాట్లాడుతున్నాడు. సో ఉపోద్గృహన్ ఉవాచ మళ్ళీ ఉవాచ ఆజహారా ఇమా శూద్రా మళ్ళీ శూద్ర సంబోధన ఓ శూద్ర అని. ఆజహార ఇమాహ ఇవన్నీ తీసుకొచ్చావు నువ్వు ఇప్పుడు. అనేనైవ ముఖేన ఆలాపయిష్యథాం రైట్. సో అనేనైవ ముఖేన ఈ విద్య ఈ బ్రహ్మ విద్య ఏదైతే ఉందో దీనికి యోగ్యమైనటువంటి ఉపహారం ఏదైతే నువ్వు తీసుకొచ్చావో ఈ అమ్మాయి ద్వారానే నీకు ఉపదేశిస్తున్నాను.
సో సంబోధన ఆ విధంగా రైట్ శూద్రాన్ని సంబోధిస్తూ నువ్వు ఏదైతే తీసుకొస్తున్నావో ఈ ఉపహారం, రైట్. సో దీని వల్ల కదా నీకు విద్య లభిస్తూ ఉంది. సో ఆ విధంగా ఈ ఉపహారం ఈ అమ్మాయి ద్వారా నీకు విద్య లభిస్తూ ఉంది. కాబట్టి ఈ విద్యను నువ్వు తన ద్వారానే గ్రహిస్తున్నావు, రైట్. తన ద్వారానే ఈ అమ్మాయి ద్వారా నీతో సంభాషిస్తున్నాను, ఈ విధంగా నేను విద్యను గ్రహిస్తావు అని ఆలాపయిష్య ఆలాపిషథ ఇది తేహ ఏతే రైక్వపర్ణానామ మహావృషేషు, రైట్. ఈ విధంగా రైక్వపర్ణానామ, ఈ రైక్వపర్ణం అనేటువంటి పేరు కలిగినటువంటి మహావృషేషు మహావృష అనేటువంటి జనపదం రాజ్యం. ఆ మహావృషం అనేటువంటి జనపదంలో ఒక రైక్వపర్ణ అనేటువంటి గ్రామం. మహావృషేషు రైక్వపర్ణానామ యత్ర అస్మావువాస, ఎక్కడైతే అస్మా ఉవాస, ఈ రైకుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ గ్రామాన్ని, ఆ రైకపర్ణ అనే గ్రామాన్ని తస్మై ఉవాచ, తస్మై ఉవాచ, అది ఇంకొక వాక్యం అయిపోతుంది. తస్మై ఉవాచ ఎత్ర ఉవాస, ఎత్ర అస్మై ఉవాస, అస్మై రైక్వాయ, ఈ రైకువుడికి నివాసంగా చేసేసాడు ఆ రైక్వపర్ణం అనేటువంటి గ్రామాన్ని. మహావృషేషు రైక్వపర్ణానామ, ఆ మహావృష రాజ్యంలో రైక్వపర్ణం అనేటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆ గ్రామాన్ని ఆ రాజు ఈ రైకుడికి ఇస్తున్నాడు. ఎత్ర అస్మై ఉవాస, ఎక్కడైతే ఆ రైకుడు అక్కడే ఉంటున్నాడు, ఇక ఉంటూ ఈ రాజుకు ఈ విధంగా బోధిస్తూ తస్మై ఉవాచ రైక్వ తస్మై రాజ్ఞే, ఆ రాజు గురించి ఈ విధంగా చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. తస్యా జాయార్థం ఆనీతాయాః రాజ్ఞో దుహితుః హ ఏవ ముఖం ద్వారం విద్యాయా దానే తీర్థం ఉపోద్గృహ్ణన్ జానన్ ఇత్యర్థః. ఈ విధంగా తస్యాహ ముఖం ఉపోద్గృహ్ణన్ ఉవాచ, తస్యాహ ముఖం ఉపోద్గృహ్ణన్ ఉవాచ అని వాక్యం కదా. అందులో తస్యా స్త్రీలింగం, ఈ రాజు యొక్క కూతురు, ఆమె ముఖాన్ని చూస్తూ తస్యాహ జాయార్థం ఆనీతాయాః, భార్యగా ఆయనకు సమర్పించడానికి తీసుకొచ్చినటువంటి రాజ్ఞో దుహితు, రాజు యొక్క కూతురు, హ ఏవ ముఖం, ఆమె ముఖమే ద్వారం విద్యాయా దానే, ఈ విద్యను ఏదైతే ఈ రాజు అర్పిస్తున్నాడో ఈ విద్యాదానానికి, ఈ విద్య ఇవ్వడానికి యోగ్యమైనటువంటి ద్వారం ఆ స్త్రీ, ఆమె ముఖమే అని విద్యాయాధానే తీర్థం ఉపోద్గృహ్ణన్ అని ఆ విధంగా తెలుసుకుంటూ గుర్తిస్తూ జానన్ ఈ రైకుడు జానన్ ఉవాచ. అయితే ఇందులో విద్యాగ్రహణం ఏ విధంగా, అంటే విద్యాగ్రహణం ఎలా ఇస్తున్నారు అనే దానికి చిన్న స్మృతి చెప్తున్నారు ఇక్కడ. ఏమని, బ్రహ్మచారి ధనధాయి మేధావి శ్రోత్రియ ప్రియ విద్యయా వా విద్యాం ప్రాహ తాని తీర్థాని షణ్మమ ఇది విద్యాయాః వచనం విజ్ఞాయతే. ఈ విద్యాయాః వచనం, విద్య తన గురించి చెప్పింది ఈ విధంగా, విద్యనే. విద్యాయాః వచనం, విద్య అంటే అజ్ఞానం, విద్య ఈ విధంగా చెప్తా ఉంది. ఏమని, తాని షణ్ మమ తీర్థాని, ఈ 6 నా స్థానాలు, అంటే విద్యా స్థానాలు, విద్య యొక్క స్థానాలు ఈ 6 ఉంటాయి. ఏంటి 6? బ్రహ్మచారి ఎవరైతే బ్రహ్మచారి అయి ఉండి విద్యను ఉపదేశించమని ప్రార్థిస్తాడో వాడికి విద్యను ఉపదేశించాలి. బ్రహ్మచారికి విద్యను ఉపదేశించకపోతే విద్య ముందుకు ఎలా వెళ్తుంది, ముందు తరాలకు ఎలా వెళ్తుంది? కాబట్టి బ్రహ్మచారి విద్యాస్థానం, విద్యను గ్రహించేటువంటి ముఖ్య అధికారి కదా. ఆ విధంగా బ్రహ్మచారి. ధనదాయి, అదేవిధంగా ధనం దదాతి ఇది ధనదాయి, ధనాన్ని ఇచ్చేటువంటి వాడు ధనదాయి. సో ధనం ఇస్తున్నటువంటి వాడికి కూడా విద్యను ఉపదేశించాల్సి ఉంటుంది. అదేవిధంగా మేధావి,
విద్యను గ్రహించడానికి సరైనటువంటి యోగ్యత కలిగినటువంటి మేధావి, మేధస్ అంటే బుద్ధిమత్త, కుశాగ్ర బుద్ధి ఎవడైతే ఉన్నాడో వాడికి విద్యను ప్రసాదించాలి. వాడికి విద్యను నిరాకరిస్తే విద్య విస్తృతిని ఎలా పొందుతుంది? మేధావి అయినటువంటి వాడికి విద్యను ఇవ్వాలి. అదేవిధంగా శ్రోత్రియ, శ్రోత్రియ బహుశ్రుతుడు, చక్కగా అనేక శాస్త్రాలను అధ్యయనం చేసినటువంటి ఎవడైతే ఉన్నాడో వాడు ఏదైనా విద్యను అర్థిస్తే వాడికి ఖచ్చితంగా ఉపదేశించాలి. శ్రోత్రియ. ప్రియ, ప్రియమైనటువంటి వాడు, మనకు ఎవడి ఏదైతే ప్రేమ ప్రీతి కలిగి ఉందో ఆ ప్రీతి కలిగినటువంటి వాడు, ఆ ప్రీతికి పాత్రుడైనటువంటి వాడు, ప్రీతికి పాత్రుడైనటువంటి వాడు పుత్రుడు ఇత్యాదులు, పుత్రుడు ఇత్యాదులు ప్రీతికి పాత్రమైనటువంటి వాడు విద్యకు పాత్రుడవుతాడు. నీ సంపదను, నువ్వు సంపాదించినటువంటి సంపదను ఎవరికైతే ప్రియ వ్యక్తికి ఇస్తున్నావో అదే విధంగా నువ్వు సంపాదించినటువంటి నేర్చుకున్నటువంటి విద్యను కూడా వాడికి ఇస్తావు. సహజంగా జరుగుతుంది. అందుకని ప్రియ. అదేవిధంగా విద్యయావా విద్యాం, ఒక విద్యను నీకు ఎవడైనా ఇస్తూ నీ నుంచి ఏదైనా విద్యను ఆశిస్తున్నప్పుడు వాడికి కూడా మళ్ళీ ఆ విద్యను ఇస్తున్నాము అని. ఆ విధంగా విద్యయావా విద్యాం, ఇవన్నీ కూడా విద్యాస్థానాలు. విద్యను ఇవ్వడానికి ఇవి యోగ్య స్థానాలు. బ్రహ్మచారి, ధనదాయి, మేధావి, శ్రోత్రియ, ప్రియ, విద్యయావా విద్యం అని ఈ 6 స్థానాలు. విద్యయావా విద్యం తాని షణ్మమ తీర్థాని ఇది ప్రాహాం. విద్యయావా విద్యం వరకు 6 స్థానాలు అయిపోయాయి. పూర్వార్థంలోనే 5 స్థానాలు వచ్చాయి. బ్రహ్మచారి, ధనదాయి, మేధావి, శ్రోత్రియ, ప్రియ అని 5 స్థానాలు. 6వది విద్యార్థి. ఇందులో ప్రియ అంటే ఆ రాజు తెచ్చినటువంటి సంపద అంతటిలో కూడా ఈయనకు, ఈ రైతుడికి ఆ ముఖ్యమైనటువంటి గృహస్థాశ్రమంలో వెళ్ళడానికి ముఖ్యమైనటువంటి ద్వారం ఏదైతే ఉందో ఆ రాజు యొక్క దుహిత కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారానే ఈయన గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి ఆమె ప్రియ, ఇష్టురాలైపోయింది, సఖి ఇష్టురాలైంది. కాబట్టి ఆమె విద్యాస్థానం. విద్యను ఇవ్వడానికి సరైన స్థానం కావాలి. రాజు ఈ బ్రహ్మచారి కాదు, ధనదాయి, ధనం ఇస్తున్నాడు. కానీ ధనం ఇస్తున్నప్పుడు ధనం మీద మనసు లేదు ఈ రైతుడికి. ధనం కావాలి, ధనం అవసరము కర్మ చేయడానికి. కర్మలు ధనం లేకుండా చేయలేరు. కాబట్టి కర్మలు ఉపాసనలోకి వేరు, కానీ కర్మలకు ధనం కావాల్సి ఉంటుంది. కాబట్టి ధనం అవసరమైనప్పటికీ కూడా ధనం ప్రధానంగా లేదు. గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత ఆ బండి నడవడానికి ధనమే కానీ ముఖ్యమైనటువంటి విషయం అక్కడ ఆ అమ్మాయి. కాబట్టి ధనదాయి అయినప్పటికీ కూడా విద్యాస్థానం కావటం లేదు రాజు. లేదా విద్యాస్థానం అని తీసుకోవచ్చు కూడా, విద్యను ఎలా ఉపదేశిస్తున్నాడు కాబట్టి. అయితే ఆ ధనదాయి, ప్రియ ఈ రెండింటిలో ధనదాయి రాజు ఉన్నాడు, ప్రియ ఈ అమ్మాయి ఉంది. ఈ రెండింటిలో కూడా ప్రియ ఆ అమ్మాయిని విద్యాస్థానంగా గుర్తించి ఈమె ద్వారా నీకు విద్యను ఇస్తుంది. విద్యాస్థానం ఈమె ప్రధానమైన స్థానం, ఈమె ద్వారా నీకు కూడా విద్యను ఉపదేశిస్తున్నాను అని చెప్పారు. ఈ విధంగా ఈ 6 విద్యాస్థానాలు. విద్యాస్థానాలు అంటే విద్యను ఇచ్చిపుచ్చుకోవడం లేదా విద్యను ప్రసాదించడం. విద్యను ప్రసాదించడానికి ఇవి స్థానాలు. ఇది విద్యాయాహ వచనం. ఈ విధంగా విద్య యొక్క స్థానాలు, విద్య యొక్క స్థానాలు అని చెప్పేటువంటి విద్య యొక్క ఉపదేశం. విద్యనే విధంగా ఉపదేశించింది అది విజ్ఞాయతే, తెలుసు ఆయనకి. ఏవం జానన్ ఉపోద్గృహన్, ఉత్గృహన్, గృహన్ అంటున్నప్పుడు మనకు గ్రహించని తెలుసుకొని. ఈ 2 ఉపసర్గలు. ఉపోద్గృహన్ అంటే జానన్, తెలుసుకొని. ఉవాచ ఉక్తవాన్, ఏమని చెప్తున్నాడు? ఆజహార ఆహృతవాన్ భవాన్ యత్ ఇమాహ గాహ యచ్చ అన్యద్ధనం తత్ సాధు ఇది వాక్యశేష. ఓకే. ఏవం జానన్ ఉవాచ, ఈ విధంగా రైకుడు అంటున్నాడు. ఇమాహ గాహ, ఈ ఆవులు ఏవైతే తెచ్చావో, ఈ ధనం ఏదైతే తెచ్చావో ఇది ఆజహార ఏదైతే తీసుకొచ్చావో ఇదంతా కూడా సాధు అంటే సమీచీనం, సరిపోయింది. ఇంతకుముందు సరిపోలేదని చెప్పాడు కదా, ఇప్పుడు సరిపోయింది. మళ్ళీ వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు, సరిపోయింది. ఆహృతవాన్ భవాన్ నువ్వేదైతే తెచ్చావో. ఆజహార అంటే ఆ ఉపసర్గ కదా. జహార ఈ విధంగా తీసుకొచ్చావో ఇవన్నీ కూడా భవాన్ ఆజహార నువ్వు తీసుకొచ్చావు కదా, ఇవి ఇమాహ గాహ యచ్చ అన్యద్ధనం, ఇదంతా కూడా సాధుని మనం జోడించుకోవాలి. సాధు ఇది వాక్యశేష. మంత్రంలో చూస్తే తస్య ముఖం ఉపోద్గృహన్ బువాచ, అక్కడ వాక్యం అయిపోతుంది.
ఆజహారం, రైట్. ఆజహార ఇమాహ, ఇమా ఆజహార అనేసి అదొక వాక్యం. ఆజహార ఇమాహం. శూద్ర ఇది పూర్వోక్తానుకృతి మాత్రం నతు కారణాంతరాపేక్షయా పూర్వవత్. మొదటిసారి శూద్రని సంబోధించాడు కాబట్టి అలానే తర్వాత కూడా సంబోధిస్తున్నాడు కానీ ఇక్కడ వేరే విశేషం ఏం లేదు, విశేషార్థం ఏమి లేదు. పూర్వోక్త అనుకృతి మాత్రం, అనుకృతి అనుకరించడం, ముందొక సంబోధన పడిపోయింది, అందుకనే ఫస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, ఆ విధంగా ముందొక అభిప్రాయం పడింది కదా, సో తదనుగుణంగానే సంబోధిస్తున్నాడు కానీ ఇక్కడ వేరే కారణమేం లేదు. నాతో కారణాంతరాపేక్షయా పూర్వవత్, ముందైతే కారణం ఉండింది. నువ్వు ధనం చేత నా దగ్గర ఈ విద్యను కొనాలనుకుంటున్నావా, కుదరదు అని చెప్పడం, లేదా దుఃఖంతో వస్తున్నావు, ఈ విధంగా అసూయ దుఃఖంతో వస్తున్నావు కాబట్టి నువ్వు అధికారివి కావిప్పుడు అని చెప్పడం, ఆ విధంగా, లేదా నాకు అనురూపమైనటువంటి ధనాన్ని తీసుకురాలేదు అని చెప్పడం, ఏదో కారణం ఉంది అక్కడ శూద్ర సంబోధనకి. ఇక్కడ అలాంటి కారణం ఏం లేదు, సామాన్య సంబోధనని. అనేన ఏవ ముఖేన విద్యాగ్రహణ తీర్థేన ఆలాపైషతాహం. అనేన ఏవ ముఖేన, ఈ ఈ ఈ ముఖం, ఈ విద్యాతీర్థం, ఈ అమ్మాయి ఏదైతే ఉందో ఈమె విద్యాతీర్థం అంటే విద్యాస్థానం, ఈమె విద్యకు యోగ్యురాలు అని చెప్పడం, అంతే కదా. విద్యాతీర్థం అంటే విద్యకు యోగ్యురాలు. ఈమె ద్వారా ఆలాపైషతాహ, నీ సంభాషణ నువ్వు ఏదైతే మాట్లాడదలుచుకుంటున్నావో ఈమె ద్వారానే మాట్లాడుతూ కనుక ఆలాపయసి ఇది మాం భాషయసి ఇది ఇత్యర్థః. భాణయసి, మాం భాణయసి ఇత్యర్థః. ఆలాపయసి ఇది మాం భాణయసి ఇత్యర్థః. సో ఈ విధంగా ఈ ఈ జాయా రూపంలో, ఈ పత్ని రూపంలో ఏదైతే నువ్వు ఈ అమ్మాయిని ఇస్తున్నావో ఈమె ద్వారానే మన సంభాషణ కొనసాగుతా ఉంది కాబట్టి ఈమె విద్యాతీర్థము, ఈమె ద్వారానే సంభాషణ ఏదైతే ఉందో కొనసాగుతుంది. తేహ ఏతే గ్రామాః రైకపర్ణాః నామ. తేహ ఏతే గ్రామాః, అయితే ఆ రైకుడు, తే ఏతే, ఏతే గ్రామాః ఆ గ్రామాలు, బహువచనం వస్తా ఉంది ఇక్కడ. ఏతే గ్రామాః రైకపర్ణాః నామ విఖ్యాతాః. రైకపర్ణాః అంటున్నప్పుడు తే ఏతే గ్రామాః అని వస్తా ఉంది, రైకపర్ణాః అని. ఆ రైకపర్ణాః అనేది కొన్ని పదాలు నిత్య బహువచనాలు ఉంటాయి, నిత్య బహువచనాలు, రైట్. ఆపహ, ఆపహ అన్నప్పుడు అది నీళ్లు ఎప్పుడు బహువచనంలోనే ఉంటుంది, ఏకవచనంలో శబ్దాన్ని ప్రయోగించాం. ఆ విధంగా ఇది రైకపర్ణాహ అనేది ఒక గ్రామమే అయినప్పటికీ కూడా రైకపర్ణాహ అని ఆ విధంగా శబ్దంలో బహువచనం అని. తే ఏతే గ్రామాః రైకపర్ణాః నామ విఖ్యాతాః మహావృషేషు దేశేషు. మహావృషేషు దేశేషు, మహావృషం అనేటు మహావృష, మహావృపేషు, మహావృపేషు, మహావృపస్ అనేటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యంలో ఈ రైకపర్ణ అనేటువంటి గ్రామం. ఎత్ర ఏషు గ్రామేషు ఉవాస ఉషితవాన్ రైక్వ. ఎక్కడైతే రైకుడు ఆ బండి కింద ఉన్నాడో తాన్ అసౌ గ్రామాన్, ఆ గ్రామాలన్నింటినీ అదాత్ అస్మై రైక్వాయ రాజా. అస్మై రైక్వాయ తాన్ గ్రామాన్ అదాత్, ఆ గ్రామాలన్నీ కూడా ఆ రైకుడికే సమర్పించాడు. రైకుడే ఆ గ్రామాధికారి అయిపోయాడు. తస్మై రాజ్ఞే ధనం దత్తవతే. ఆ విధంగా ధనాన్ని సమర్పించినటువంటి ఆ రాజుకి హ కిల ఉవాచ విద్యాం స రైక్వః. అటువంటి ఆ రాజుకి స రైక్వః విద్యాం ఉవాచ, విద్యను ఉపదేశిస్తున్నాడు. సో ఆ విధంగా ఈ ధనదాయి ఎలాగూ ఉంది. ఈ 6 స్థానాలు చూసాం: బ్రహ్మచారి, ధనదాయి, మేధావి, శ్రోత్రియ, ప్రియ. సో శ్రోత్రియ బహుశ్రుతురా కాదా మనకు తెలియదు, మేధావి తెలియదు, ధనదాయి స్పష్టంగా తెలుస్తూ ఉంది. తర్వాత ప్రియ, ఆ అమ్మాయి ప్రియ తెలుస్తూ ఉంది, రైట్. ఆ విద్య అనేది ఇక్కడ అన్వయించదు, రైట్. రాజు ఏ విద్యను తీసుకురావటం లే, విద్యను తీసుకుంటున్నాడు కాబట్టి ఈ 2 ధనదాయి ప్రియ 2 ఉన్నాయి. ఈ రెండింటిలో ప్రియ శ్రేష్టం అని తెలుస్తాను. ఇక్కడికి ఆఖ్యాయిక ముగుస్తుంది, రైట్. ఇది ద్వితీయ ఖండ. ఇక తృతీయ ఖండంలో మనకి ఈ సంవర్గ విద్య ఆరంభమవుతుంది. వాయుర్భావ సంవర్గ అని. అది
తర్వాత క్లాస్‌లో చూద్దాం.